వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిక. పెన్షన్ కోసం అవ్వతాతల అవస్థలు. గైహారు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ జనరల్ మేనేజర్ మనోహర్. వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ పాలక మండలి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆన్లైన్లో ఉద్యోగం ఇస్తానంటూ వచ్చిన లింక్ ఓపెన్ చేసి నష్టపోయిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత పార్లమెంట్ వేదికగా హిందూ సమాజంపై విపక్ష కూటమి ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కొత్తపల్లి బీజేపీ శ్రేణులు బగ్గుమన్నారు. గురువారం రోజున మండల పరిధిలోని కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షులు కాడర్ల రతన్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినేత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి హిందూ ప్రజలు సమాజంపై విద్వేషం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఓ వర్గానికి కొమ్ము కాస్తూ హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ పార్లమెంట్ వేదికగానే రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హిందూ ప్రజలపై కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఉన్న ద్వేషాన్ని ప్రజలంతా గ్రహించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన తుమ్మల శివప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతుకునే సమయంలో ఒక కంపెనీ నుంచి తనకి జాబ్ వచ్చినట్లు, ఆ కంపెనీలో డాటా ఎంట్రీ చేయాలంటూ చెప్పడంతో బాధితుడు సరే అని చెప్పి కంపెనీ వారు అడిగిన నగదును విడతల వారీగా ఆన్లైన్లో ద్వారా చెల్లించాడు. కంపెనీ నుంచి కాల్ చేస్తామని చెప్పిన ప్రతినిధులు నగదు చెల్లించిన అనంతరం ఇంకా నగదు కావాలంటూ అడగడంతో బాధితుడు తాను మోసపోయానంటూ గ్రహించి వెంటనే తాను చెల్లించిన నగదును తిరిగి ఇప్పించాలని కోరడంతో వారు మేము చెల్లించమని చెప్పడంతో బాధితుడు మీడియా ముందు ఆన్లైన్లో ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగదు దోచుకునే వారిపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. శివప్రసాద్ మాది తంగెడ గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు డిస్ట్రిక్ట్లో. నేను గత కొన్ని రోజుల నుంచి గుంటూరులో ఉంటున్నాను. నేను ఆన్లైన్లో ఈ లోకల్ యాప్లో నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. 2 months నుంచి ట్రై చేస్తుంటే సరే నాకు ఒక రోజు కాల్ వచ్చింది. మేము అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ అని. సరే అని నేను సరే ఓకే అని నేను చెప్పాను. నా డేటా, నా ఆధార్ కార్డ్స్, నా సర్టిఫికేట్స్ ఇవన్నీ నేను
సెండ్ చేసిన వాళ్ళకి. సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి కంగ్రాచులేషన్ సార్ అన్నారు. ఎందుకు కంగ్రాచులేషన్స్ అని అడిగితే వై అని పెట్టగానే మీరు సెలెక్ట్ అయ్యారండి మా కంపెనీ ఉంది. సరే అండి, 10కి ఇంటర్వ్యూ ఉందన్న సార్. నాకు 10కి కుదరదు, నాకు 11కి అలా అరేంజ్ చేయండి అన్నాను. సరే అరేంజ్ చేస్తామని అన్నారు. అరేంజ్ చేసిన తర్వాత నేను మా మిస్సెస్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎంతసేపటికి నేను మెసేజ్ చేస్తున్నాను వాళ్ళకి, మరి ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, షెడ్యూల్ చేయండి, నాకు మళ్ళీ వేరే టైం ఉంది వెళ్ళిపోవాలంటే. సరే అన్నారు వెయిట్ అలాగా ఒక 12 వరకు తీసుకొచ్చారు. 12 o'clockకి తీసుకొని వచ్చిన తర్వాత నేను సరే అని ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఒక లోగో, ఒక పాస్వర్డ్, ఒక ఐడి క్రియేట్ చేసి పంపించాను. అది నాకు నార్మల్ మెసేజ్ పంపిస్తారు సార్ మీకు చూడండి అన్నారు. నార్మల్ మెసేజ్ ఏం రాలేదండి నాకు అని చెప్పాను. తర్వాత వాళ్ళే స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. సరే అని నేను ఐడితో లాగిన్ అయ్యాను. ఎంతసేపటికి అది లాగిన్ అవ్వట్లేదు మేడం, చూడండి ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా మెసేజ్ సర్వర్ అంటే. ఓకే సార్ నేను చెక్ చేసి చెప్తానండి. సరే చెక్ చేసి చెప్తాను. తర్వాత నేను ఆ పాస్వర్డ్ అవన్నీ మళ్ళీ అటెంప్ట్ చేస్తే తర్వాత ఆన్ అయింది. తర్వాత తుమ్మల శివప్రసాద్ 88 అని పట్టుకుంది, ఇంకొట్టాను ఆన్ అయింది. తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ప్యానల్ అని తీసుకెళ్ళి వేరే ప్యానల్లో కూర్చోబెట్టారు. ఆ వేరే ప్యానల్ ఏంటి అంటే ట్రాన్జెంట్ ఇండియో ప్రైవేట్ లిమిటెడ్ అనే సొల్యూషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇదేంటి అని నేను అలాగ ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే ఒకసారి ఇందా ఏంటో ఇది ఏం జరిగినా మన మంచి కాదని అలాగా కొంచెం మూవ్ అవుతూ ఉంటే 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా రన్ అవుతూనే ఉంది. ఆ ప్యానల్ గురించి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇట్లా నీ పిన్స్కి, బ్యాక్ పెయిన్స్కి ఇలాగా ఆయుర్వేద ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉన్నారు. సరే అని ఇంకా ఫస్ట్ వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు చెప్పుకోవడం మొదలు అని చెప్పారు. చెప్పగానే సరే అని నేను ఆలోచించాను. 25గా అంటున్నారు కదా, ట్రైనింగ్ కూడా స్టైఫండ్ బాగానే ఉంది కదా, అసలు ఒకటి మనం ఖాళీ ఉండడం ఎందుకు, ఏదో దేంట్లో దాంట్లో జాయిన్ అవుతుంది అలా మూవ్ అవుతూ ఉంటే ఇది కొంచెం నాకు ఫ్రాడ్గా అనిపించి నేను స్టక్ అయిపోయి ఏంటంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదంటే, నిజమండి మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎక్కడ ఎందుకు పంపిస్తారు, మేము కూడా మీలాగే వచ్చాం అని ఇది అని చెప్పిన ఆమె రమ్య దివ్య అని. ఇలా చెప్పగా నాకు ఎందుకో డౌట్ వస్తుంది. నేనేం ఇంకా పే చేయలేను మేడం, నా వల్ల కాదు, నేను పే చేసిన వస్తాను, నాకు రిటర్న్ కొట్టేసండి, నేను మీ కంపెనీలో వర్క్ చేయవద్దు, మీరు నాకు జాబ్ ఇప్పియవద్దు, మీ ల్యాప్టాప్ పంపించవద్దు, మీరు నేను కొట్టిన వరకు నాకు రీఫండ్ చేయాలంటే మేము చెయ్యం సార్, మీరు ఏం చేసుకోండి కేసు పెట్టుకోండి అని అన్నారు. అంతే సార్ జరిగింది. అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన పార్టీ గ్యాంగ్ పారిపోతుండటంతో నల్గొండ నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పార్టీ గ్యాంగ్లోని 2 దుండగులను వెంబడిస్తూ పారిపోతుండటంతో కాల్పులు జరిపి నిందితులను అరెస్ట్ చేసి ఈ గ్యాంగ్ చోరీలకి పాల్పడుతుండటంతో నిఘు పెంచిన పోలీసులు పక్కా సమాచారంతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి రాగా నిందితులు పారిపోతుండగా వెంటనే అది గమనించిన పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్లో పార్టీలోకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండి విఠల్, భానుప్రసాద్ రావ్, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గం మలేష్, బస్వరాజు సారయ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి రిగ్గింగ్ జరగడం కుదరలేదు కాబట్టి అక్కడ మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మా వాడు ఈవీఎంలు పగలగొట్టాడు, తప్పేముంది. నెల్లూరు పర్యటనలో పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? రైతుల డబ్బులకు ఎగనామం పెట్టిన ఇమ్మడి మధుకర్, అంచూరి సతీష్లు ఐపీ పెట్టి పరారయ్యని వరంగల్ మఠవాడ పోలీస్ స్టేషన్ పక్కన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ముందు రైతులు బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 62 మంది రైతుల నుండి 100 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టి ఉడాయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చే వరకు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఫ్లెక్సీ కట్టి నిరసన తెలిపారు. రైతులను మోసం చేసిన వ్యాపారి వద్ద నుండి మా డబ్బులు మాకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అన్నట్టే నైట్ 75 బస్తాలు పెట్టా అక్కలు మా ఇండియా సుందర్ శెట్టికి పెట్టినా. ఇప్పుడు అప్పుడని 6 గంటల కష్టం చేసుకొని చేసిన పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా సుందర్ శెట్టి. దాని గురించి కూలీలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పత్తి సీజన్ అయింది, పైసల డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతాను. 80 బస్తాలు ఆ పైసలు రాక నేను మందు దాగి సావాల్సిందా ఏదో నాకు ఎటువంటి ఇదవుతాను. ఎట్లా కావాలో పరిష్కారం చెప్పండి. డబ్బులు ఇక్కడికి సుందర్ చెట్టుకు పెడితే వాడు ఐపీ పెట్టిపోయిందని ఈ డబ్బులు కట్టిండు. దీంట్లో మాకు తల తోక రాకుండా మా డబ్బులు మాకు రావాలని మాకు అమ్మాయి మ్యారేజ్ ఉంది, పెళ్లి కానీ మేము ఇచ్చినాం సార్. మాకు 2వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళని మమ్మల్ని బయట వేసేది. మేము చేసుకుంటే బతికేటోళ్ళం. మేము సుఖపడక మేము తీరక 15 లక్షల రూపాయలు సార్ మాకు. మీకేమైనా ఇచ్చాడా లేక మాకే రూపాయి ఇవ్వలేదు సార్. మాకు మీకు ఎట్లా పరిచయం అండి ఆయన వాళ్ళకి? ఊరటండి. పేరేంటి గారు? నా పేరు జ్యోతి. అన్నపూర్ణ.
పెరికిమేడు గ్రామంలో దామోదర్ సెట్ మొక్కలు కొన్నాడు. మీ పేరేంటి? నా పేరు మేడి వెంకటేశ్వర్. కొనడం వల్ల నాకు ₹1,00,000 రావాలి. 98 బస్తాలు పెట్టాను. అయితే మొక్కలకు ఈ సేటు కానీ ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు. మా సేటుకు మేము మా విలేజ్ పుట్టపర్తిలో పెన్షన్ కోసం అవ్వతాతల అవస్థలు. పేదల పెన్షన్కు అడ్డుపడిన టీడీపీ నాయకులు సుమారు 150 మందికి పైగా పెన్షన్లు నిలిపివేత. అధికారులను అడిగితే టీడీపీ నాయకులను అడగండి అని అంటున్నారని ఆవేదన. గత 5 ఏళ్ల పెన్షన్ కోసం ఎప్పుడు ఇబ్బంది పడలేదు అంటున్న లబ్ధిదారులు. గత టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3 రోజుల నుంచి పెన్షన్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఎవరు పోయి అడిగినా ఇస్తాము, లోకల్ లీడర్ని అడగాల అని చెప్తున్నారు. అధికారులు అయితే ఎంపీడీఓ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, పీడీ గారికి ఫోన్ చేశాం. పీడీ గారితో కూడా మా కన్వీనర్ మాట్లాడినాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పంచాయతీలో అయినా ఆ పంచాయతీలో టీడీపీ లీడర్ని అడగండి అని చెప్పడము అని చెప్పి పెన్షన్ ఈకపోగా ఇదిగో 10 నిమిషాలకి ఇస్తాం, 1 గంటకి ఇస్తాం, క్లియర్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు. ఆల్మోస్ట్ పోలేపల్లి పంచాయతీలో 79 పెన్షన్లు, రామగిరి పంచాయతీలో 39 పెన్షన్లు, ఎంసీపల్లి పంచాయతీలో 41 పెన్షను, మిగతా పంచాయతీలో పిచ్చిరెడ్డి కొట్టాల్లో 7 పెన్షన్లు, మొత్తం మండల వైజ్ 210 పెన్షన్లు ఆపినారు. ఇది రాజకీయ ఉద్దేశంతో అధికారులను ప్రలోభ చేసి అధికారులు ఒత్తిడి తెచ్చి ఎంపీడీఓ గారు కూడా సాయంత్రం లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అతని మీద దుర్మార్గంగా మాట్లాడినారు టీడీపీ నాయకులని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ నా కూతురు పేరు సుగాలి నందివర్ధిని బాయి. తను 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు తలసేమియా వ్యాధి ఉందని చెప్పేసి తెలియజేసినారు. కొన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలసేమియా పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు పెన్షన్కు ఇబ్బంది పెట్టలేదు. గత 3 రోజుల నుంచి వాళ్ళ అమ్మ ఆ పాప ఇద్దరు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, లోకల్ లీడర్ లెక్క ప్రెజర్ ఉంది, మేము మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటా అట్లే కాలం గడిపేసినారు. తీరా ఇప్పుడు యాప్ క్లోజ్ అయిపోయింది, ఇంకా రాదు పెన్షన్ మీకు అని చెప్పేసి మాట్లాడి వెనక్కి పంపించినారు. అందువల్ల అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు ఇక్కడికి వచ్చేసినటువంటి 210 మందిలో కూడా మొత్తం దాదాపుగా ఎస్సీ ఎస్టీలకే పెన్షన్లు ఆపి ఈరోజు వాళ్ళు సతాయిస్తున్నారు లోకల్ లీడర్ ప్రజలు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, ఇప్పటికన్నా మీరు స్పందించండి. 5 సంవత్సరాల నుంచి వస్తుంది. గత 3 రోజుల నుంచి మేము తిరుగుతున్నా కానీ పెన్షన్ ఇవ్వటం లేదు. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం అట్లా అంటున్నారు, ఇవ్వటం లేదు. దయచేసి నాకు 72 ఏళ్ళు, ఇంతకుముందు అన్ని రోజులు వచ్చినది. ఈ 3 రోజుల నుంచి గటౌట్ బయటకు పోమని మా ఊరు టీడీపీ నాయకులు బయటకు పెడుతున్నారు. సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ ఇదిగో గంట అని మా ఊరిలో దాదాపు 150 మందికి ఇవ్వాల. దయచేసి మన్నించి ఈ పేదవారి పైన దయించి మా ఊరి నాయకులకి ఇప్పించవలసిందని కోరుతున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ సత్యప్రకాష్ గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దవాఖాన పరిస్థితి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ని అడిగి తెలుసుకున్నారు. హరితహారం బస్టాండ్ సమీపంలో ఉన్న డ్రైనేజీ పరిశీలించి సలహాలు ఇచ్చారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి పలు రికార్డ్స్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. మొన్న వర్షాలు గాలికి ఊడిపోతే చిరిగిపోయింది. ఇస్తారా హౌసెస్కి? ఈ సైజ్ ఉంటే సరిపోయేది సార్. ఇది అంటే ఈ మోటాలిటీ బాగా తక్కువ ఉంటుంది సార్. కర్రీ లీఫ్లో సర్వైవల్ పరిస్థితి చాలు. హోమ్ స్టేట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? కొన్ని పీపీ సార్ ఇలా నుంచి స్టార్ట్ చేశాను సార్. ఇక్కడ స్టార్ట్ చేసి ప్రాపర్గా నెంబర్ సపరేట్ చేస్తాను. ఎంత ప్రీమియర్స్ పంపిస్తే ఎంత టైం సార్? అది పేషెంట్స్ ఫస్ట్ నుంచి అయితే మనం పంపించిన 39 మెంబర్స్కి పంపించాం సార్. 4 డేస్లో టోటల్ టెస్ట్ 373 అయింది సార్. పాజిటివ్ అయితే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ రెడ్డి నుంచి ఇక్కడ మనకు ట్రీట్మెంట్ ఏమైనా అవసరం తీసుకుంటాం. ఆరోగ్య మహిళ కంటే మనము ఫాలోఅప్ చేస్తాం సార్. దానికి
వీటికి ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళే వస్తారు సార్. మళ్ళీ రమ్మంటే 1 day తర్వాత రమ్మని చెప్తున్నాం సార్. 1 day తర్వాత వాళ్ళు వచ్చి చూపించుకుని వెళ్తున్నారు. 1-2 days వచ్చి చూపించుకుని వెళ్తున్నారు సార్. మోస్ట్లీ 1-2 daysలో వచ్చేస్తారు సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డివిజన్ అడిషనల్ ఎస్పీగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన శేషాద్రి రెడ్డిని ఐపీఎస్ ఈరోజు రాజరాజేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి అనంతరం ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు లడ్డు ప్రసాదం అందజేశారు. రాజన్న ఆలయ ఉద్యోగులు సంఘం గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డికి పూల మొక్క అందజేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మీద జేసీబీతో దాడికి ప్రయత్నం. జంగమ జిల్లా దేవరుప్ల మండలం కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత. తెలంగాణ తల్లి విగ్రహం తొలగించాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు పోలీసులు పహారా మధ్య జేసీబీ తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయడంతో అడ్డుకొని తిట్టిన గ్రామస్తులు. గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసిన విగ్రహం తొలగింపు వివాదం. ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడి నుంచి వెనుతిరిగిన పోలీస్ అధికారులు, సిబ్బంది. బండి కాదు, 1 రూపాయి పెట్టినది ఫస్ట్ అది సార్ లేదా ఇప్పుడు మా అమ్మ పెట్టాడు ఆయన. నువ్వు చెప్తుండా దిగు. ఎందుకంటే ఓపెన్ దిగురా బాబు, దిగు. ఇంకానా నువ్వు దిగు, నువ్వు ఫస్ట్ దిగు. నువ్వు దిగానే సారీ. జంగమ జిల్లా దేవరుప్ల మండలం కామారెడ్డిగూడెంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ దేవరుప్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో అభిషేకించి నిరసన తెలిపిన మండల నాయకులు, కార్యకర్తలు. కాపాడుకుందాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కాపాడుకుందాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ, జై
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని విజయపూర్ కాలనీ వద్ద కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ కొమరయ్య విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కొమరయ్య విరోచిత గాథ గురించి కొనియాడారు. వారి జీవితం యువతకు మార్గదర్శకం అని అన్నారు. జోహార్ దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారు ఇప్పటికే మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 సిలిండర్లు, ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే అనేక పథకాలు ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. అట్లాగే రైతుల కోసం పోరాడిన ఒక మహానాయకుడు ఆయన. ఎలాగైతే రైతుల కోసం పోరాడిండో 1946లో జూలై 4వ తేదీ నాడు ఆయన పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆ పోరాటంలోనే అయ్యా బాంచం దొర అన్న వాళ్ళే రజాకారులు ఆ రోజు వాళ్ళ హక్కుల కోసం ఒక తుపాకీని పట్టి ఆ భూస్వాములను ఎదిరించి వాళ్ళ హక్కుల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి అలాంటి ఒక నాయకుడు ఆయనను ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన హక్కుల్ని మన వెనక్కి తీసుకొచ్చుకోవడం, అలాగే ప్రభుత్వాలు అలాంటి ఒక నాయకులు అమరవీరులందరిది స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి అలాంటి ఒక దొడ్డి కొమరయ్య గారికి ఎప్పటికీ ఆయన వర్ధిల్లాలి, అమర్ రహే అని చెప్పేసి దొడ్డి కొమరయ్య గారికి అమర్ రహే గారికి మరి మా యొక్క కుర్మ యాదవ సోదరులు అందరి పక్షాన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు, జీవన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నటువంటి మా నాయకులు రెడ్డి గారు చాలామంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.